ఎవ్వరూ తప్పుగా అనుకోకండి. ప్రతి సంవత్సరం జాతరలాగే ఇక్కడ మా వీరభద్రే నిలబడాలి. అది మానేసి నువ్వెందుకు వచ్చావని కోపంగా కొట్టింది అంతే. నాదేం తప్పు లేదమ్మా. అమ్మా, ఎందుకమ్మా? అది దేవి శుభం జరగాలని ప్రసాదం ఇచ్చింది లేవయ్యా. సత్యాన్ని మనం దాచినా అమ్మవారికి తెలీదా? జగత్తంతా కళ్ళు మూసుకున్నా దేవి కళ్ళు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయనడానికి ఇదే గొప్ప సాక్ష్యం. కానీ బాధ్యత మర్చిపోకూడదని అమ్మ హెచ్చరిస్తుంది అనుకుంటా. అంతే, వేరే ఏం లేదు. ఓయ్! ఓయ్! ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే. సురవరవర్షిణి దుర్ధరదర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర దోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే తనుజని దోషిణి దిది సుధరు ఓయ్! జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య కపర్దిని శైలసుతే ఐ జగదంబ మదంబ కదంబ వన ప్రియవాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నికాలయ మన్యగతే ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందన ఓయ్! విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబి తల్లితో పాటు బిడ్డను కూడా కట్టేస్తారా మీరు? కూటం, దుష్టుల కూటం, 100,000 కూటాలొచ్చిన తల్లికి మీరు బిడ్డలే. తినే అన్నం మట్టవుతుంది. గజ్జల శబ్దం అడుగు గుర్తుగా ఎదలో మారుమోగుతుంది.
బుద్ధి నేల కరుస్తుంది. దుర్బుద్ధి చెత్తలో చేరుతుంది. సత్యం సత్యమన్నది నగ్నమే. మనసంతా చీకటే. పువ్వు కోయడానికి వేసిన ముసుగుకి ముళ్ళు గుచ్చుకుంటుంది. ముసుగు తొలుగుతుంది. అమ్మా, నా బ్రతుకు ఇక ముందు ఏమవుతుందో అన్న భయం నాకు లేదు. కానీ అన్న వదనలకి ఈ విషయం తెలియకూడదు. నా భర్త పింకీ ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉంటారంటే అందుకు దయచేసి ఒక అవకాశం కల్పించు. చేతిలో ముద్దని దానం చెయ్యొద్దు. చేతికందినది ప్రసాదం కాదు. అన్నం అందరికి చెందింది, కాని ప్రసాదం నీది మాత్రమే. పట్టుకోవాలి, దాన్ని స్వీకరించాలి. రెండు కాదంటే లాక్కోవాలి. కాపాడే తల్లే చెబుతుంది, ఎదురు చూసింది చాలు, నేడు సంధికాలం. నీ భయం నీ భయం నా కాలి కింద. భయం అనేదే లేకపోతే ఇక నువ్వెక్కడుంటావు? తాళం తప్పితే బావి తప్పుతుంది, బావి తప్పితే బ్రతుకు తప్పుతుంది. నీ లాభం ముందు లోభం, లోభం ముందు లోకం, ఆ లోకం ముందు బండరాయిగా నిలబడ్డావు బిడ్డ. కొండంత సవాలు, పిడికిడంత పరిష్కారం. హెచ్చరిక, జాగ్రత్త. నీ ఎదలో ఉన్న జీవమే నీ కవచం బిడ్డ. వదలొద్దు, వదులుకోవద్దు. దేవి అందరికీ ఒక్కో మాట చెప్తుంది, కానీ నా ప్రశ్నకి ఇంకా సమాధానమే దొరకలేదు.